నేనేం చేయాలి? అంటే కట్టెటోని నువ్వే. నేను కడితే హుషారు నువ్వు. ఎవరి బరువు వాళ్ళు ఎత్తుకోవాలి. ఇప్పుడు చింతన్న కొత్త ఫోన్ ఇచ్చినావు మనం. ఇచ్చిందేమన్నా ఆడు గేమ్ కోసం అంటే ఇచ్చిన. ఆడుతున్నాడు గేమ్, ఒక్కరోజు ఆడుతున్నాడు. ఎందుకు ఆడాడు? వీడియోస్ తీస్తాడా లేవా? నా హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ మై 77 ఛాలెంజ్ వీడియో. మా తమ్ముడు అయితే మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు చెవులు వేసుకుంటాడు. మా అమ్మనేమో ఇడ్లీ తెచ్చుకొని తింటుంది. గో టిఫిన్ చేస్తుంది మా అమ్మ 9 గంటలకు. వెళ్ళాడు స్నానం చేసుకోపోరే రే లడ్డు. 100 రూపాయలు రాలేవా నీకు? మోడల్ వస్తే డబ్బులు వేసేస్తాం. మరి నాకు మంచి చెక్ చేసుకో ఒకసారి. 800 స్కోప్ వేసేసినావు బాయ్. 850 నా నోటి నుంచి నిజం వస్తుందేమ్మా. అన్యాయం జరుగుతుంది అమ్మా నాకు. న్యాయం లేదే అమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి మోడల్ ఫోటో పెట్టినా. ఇప్పుడు ఏమంటారు, అమ్మాయి 9వ తరగతి అని చెప్పిన అంతే. అట్లే అరే గోర్లు కొరకరా వీళ్ళు. గోర్లలో ఇంకా గోర్లు కొరుకుతాం, దానికి ఇన్ఫెక్షన్ అయితే తుట్టుకున్నాడు. అట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది బ్రో. అట్లా గోర్లు తీసుకోవు నువ్వు నా మాటిను. ఎట్లా బ్రో? కరెక్టా? మొన్న నువ్వు అడిగిపోతే బ్రో. నాకేం తెలుసు నువ్వు ఏది బ్రో? షిఫ్ట్ డీజర్ అయ్యి డమ్మి కార్ అది. అబ్బా కుషే తుల్జాపూర్ పోతున్నంట బ్రో. ఇంకేం గస్ మా తమ్ముడు తుల్జాపూర్ పోతాంట కార్లో. పైసలు జమ అయితే కథం ఏడాగడిగా తిరగాలి బ్రో. నేను ఇయ్యనియ్యా కానీ నేను రూపాయి ఇయ్యాను. ఎందుకు ఇస్తావు షార్? నేను ఎందుకు ఇస్తాను? నువ్వు పోతే నాకేం చెప్తున్నావు? ఏమో చూడాగో తుల్లిపోతే పైసలు ఇస్తావు మరా? ఇస్తా పైసలట? ఇయ్యరు ఎందుకు ఇస్తారు షార్ను? నీతో ఉన్నాయి కదా 800 రూపాయలు, మళ్ళీ దగ్గర ఉంటాయి. మస్తు షార్ కరెక్టే. మస్తు షార్ను పెట్టాను. అవును. చింత నడపోయినా ఏం చేస్తున్నాం ఇప్పుడు? గరం గరం అన్నం అయింది, వంకాయ కూర అవుతుంది. అరే పాలు ఉన్నాయి కదా, ఏమో తోస్తున్నాయి ఇడా. పాలు బిస్కెట్ తోసు తినాలి. తోసు తినక పాలు తోసు తినక చాలా రోజులు అయింది. పాలు దాకా చాలా రోజులు అయింది. పాలు తాగుతూ ఈరోజు నేను. బ్రో స్నానం చేసుకో బ్రో. నిన్న చేయలేవా? చీ గలీజ్ గైస్. మా తమ్ముడు నిన్న స్నానం చేయలేడంటే డమ్యూనర్ మీరు అంతా గైస్. మా తమ్ముడు నిన్న స్నానం చేయలేడంటే గైస్. చీ గైస్. ఇప్పుడు నేను పాలు తాగుతా నేను. గైస్ నేనైతే షాప్ బంద్ చేసుకుని ఇంటికి చేరుకున్నా. ఇప్పుడు చూద్దాం మా అమ్మ ఏం చేస్తున్నా కిచెన్లో. ఇది కూడా మా అమ్మ అయితే అన్నం అయిపోయింది, అది వంచుతున్నది గంజి. మా తమ్మునికి ఏం నిద్ర వస్తుంది, ఆయిల్ తీస్తున్నాడు. చెప్పరు ఏంటిది ఏం కథ? వాటుడు వాటి నాటుడు చెప్పరు. మాటలు రావు ఇప్పుడు. ఇంతకుముందు ఏమో అన్నావుగా చెప్పు ఇప్పుడు. గైస్ మా తమ్ముడు మాట్లాడతాడు చూడండి. మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్. అరే అమ్మేం పని చెప్తుంది చేయగలరా? ఇయ్య బ్రో. అలా కడగ చిన్నోళ్ళకి అడగాలి బ్రో, పెద్దోళ్ళు కాదు బ్రో. నువ్వు పని చేయ బ్రో. అమ్మకి హెల్ప్ చేయాలి బ్రో. పెట్ల పీసులు తింటావు ఇప్పుడు. అరే చింతాను ఫోన్ చేయరా బిర్యానీ తిమ్మని. నీ ఫోన్తో ఫోన్ చేయను అన్న, బిర్యానీ తీసుకురా అని చెప్పాను. అవును నేను తెస్తాను నాకు చెప్పినట్టు. నాకు చెప్పిండు బిర్యానీ ఏం తీసుకురావాలి బ్రో. ఇప్పుడు ఫోన్ చేయమంటాడు. గైస్ మా తమ్ముడు అయితే వాళ్ళ అన్నకు బిర్యానీ కోసం ఫోన్ చేస్తుండే. తెస్తాడు బ్రో. హలో గైస్ మా తమ్ముడు వాళ్ళ అట్లా ఇప్పుడు ఇస్తలేరా? సరే
చికెన్ అని చెప్పిడా రాడే గైస్. ఇప్పుడు ఏం కూర అని చూద్దాం. మా అమ్మ అన్నం వస్తుంది కదా. ఇంకో బోగాన గరం నవ్వు గైస్. గైస్ చికెన్ చేసి ఈరోజు ఇగో మంగళవారం కాదు ఈరోజు. చూస్తే నాకైతే నోట్లకి నీళ్ళు వస్తున్నాయి. గైస్ దిష్టి పెట్టకండి ఇగో. మా తమ్ముడు అదే చెప్తుండే ఇగో. ఇలాంటి అమ్మ ఏమో చెప్తున్నా పని చేయి ఫస్ట్ నువ్వు. గిన్నె అంటే కడుకోగా ఇలాంటి నువ్వు ఏం చేస్తావు? గిన్నె కడుగుతున్నావు ముసురితో సహా. దాంట్లో ఎట్లా ఎందుకు పెడుతున్నావు? ముసురితో నువ్వు మొన్న ఎప్పుడు పెట్టినావు బ్రో? పెట్టినావు మొన్న ఎప్పుడు? నువ్వు స్కోప్ వేయకు. నువ్వు కడిగి పెట్టాలి. నువ్వు అట్లా పెట్టకు. నువ్వు ఎట్లా బ్రో మాట? అప్పుడు బ్రో మనకు తెలియదు. గుడ్లు మిగిలినాయి బ్రో బా. అంతే వచ్చినప్పుడే కరా కరినప్పుడే కరా. నేనైతే ఏమో జల్దీ స్నానం చేసుకుని వెళ్ళిపోతాను. నేనైతే రేపు 7 గంటలకు మంచి స్నానం చేసుకుని రెడీ మంచిగా వెళ్ళిపోతుంది. ఎవరన్నా గెలవగానే మజా వస్తుంది అమ్మా. నీకు తెలియదు. హోటల్కి వస్తే కానీ 10-10:30 నా 7 గంటలకు వెళ్ళిపోతా. 10 గంటలకు హోటల్ తెరుస్తా. రేపు చూస్తా. రేపు వస్తే నేను వెయ్యనే కదా. నేను వెయ్యను రేపు సాయంత్రం దాకా వెయ్యనియ్యా. కరెక్ట్ వెయ్యనియ్య. నేను తెలుస్తా తెలుస్తుంది వాళ్ళకు వేసింది ఏం తెలుస్తుంది. ఏమో జల్దీ తీసుకురా. మా ఆకలి అవుతుంది నాకు. ఇగో ప్రైవేట్ అన్న మాట్లాడదాం. క్లారిటీ మాత్రం మస్తు అనిపిస్తుంది బ్రో. తెల్లగా నీ ముఖం ఎంత పింపుల్స్ అయితే బరాబర్ మస్తు కనిపిస్తుంది బ్రో. బాబా ఏం క్లారిటీ అంటే మా కెమెరా కూడా దంగదు. కొనుక్కో బ్రో. మీ సేటికి అడుగు డిమాండ్ చేసి. నువ్వు ఇలాంటి ఫోన్ కొనుక్కున్నది 25,000 కొనుక్కో మంచిగా. నీకు గేమ్ ఆడి పెట్టు. నువ్వు పబ్జీ గేమ్. గైస్ మా అమ్మకైతే నిద్ర వస్తుంది. ఇగో పొద్దుంతా షాప్ కాడ పని చేస్తుంది. ఈడొచ్చి వంట చేస్తుంది. నేనేం చేయాలి? నేను కడతా హుషారు. నువ్వు ఎవరి బరువు వాళ్ళు ఎత్తుకోవాలి. కొత్త ఫోన్ ఇచ్చిందేమన్నా ఆడు గేమ్ కోసం అంటే ఇచ్చిన. ఎందుకు ఆడాడు? వీడియోస్ తీస్తాడా? లేవా నా మొబైల్ నేను తీసుకుంటా. 25,000 ఫోన్ ఏవో తీసుకుంటా బ్రో. ప్రో ప్లేయర్ బ్రో. ఏమో తీసుకురాయమ్మా. ఆకలి అవుతుంది ఇగో నాకైతే. గైస్ మా అమ్మ అయితే గిన్నె కడుగుతుంది. ఇగో మా తమ్ముడు చూడు చికెన్ ఉందని చెప్పి ఫస్ట్ కూరని తెస్తాడు. అన్నం తీసుకురాడు కానీ చూడు అన్నం తీసుకొని ఫస్ట్ చికెన్ తర్వాత గిన్నెలు తెస్తుంటాడు. గైస్ ఇగో మా అమ్మ గిన్నె కడగానికి అడగలేదు. మా అమ్మని కడిగింది ఇగో లాస్ట్. లడ్డా ఇగో నిమ్మకాయ ఉల్లిగడ్డ దబాయించి. ఎట్లా నిమ్మకాయలు ఉన్నాయా లేవా? నిమ్మకాయలు అమ్మని తెచ్చినావు కదా నువ్వు. నిమ్మకాయలు ఉన్నాయి బ్రో తీసుకురా. అరే మొండ అంటే ఇల్లే పెట్టే తీసుకో. ఎందుకు రా అమ్మకు వస్తుంది. ఇల్లే పెట్టే తీసుకో. మరి నువ్వు దిల్ ధైర్యం ఉన్నది తీసుకురా. మరి నువ్వు నీ పైసలతో నేను కొట్ట. ఊకే ఫోన్లో పైసలు అయిపోతుంది. కొట్ట నేను ఉత్తరాన్ని కొట్టించుకోను. నేను కొట్టను. ఇప్పుడు అలాంటి ఇంకొక దగ్గర 600 తెచ్చినాను ఇంకా. సరే అది ఇక్కడ చెప్పిందమ్మా కానీ నువ్వు దోశ ఒక మాట. దోశ 50 మంచి పని చేసినావు కానీ పోనీగా 50 నాకు 50 మరి దోశకి ఇచ్చేసారా? మళ్ళీ పెద్దమ్మకి 50 రూపాయలు ఇచ్చి నేను. గైస్ అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నా వ్లాగ్ బి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. నాకు నిద్ర వస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.